మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/2/2026 నుండి 28/2/2026 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా 2వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి పంచమగ్రహ సంచార స్థితితో ఈ ఫిబ్రవరి మాసం కొనసాగుతుంది కనుక దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కావడం వలన చిన్న చిన్న విషయాలకు కోపతాపాలు, ఆవేశాలు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, అంతా నాకు తెలుసు, నా గురించి ఎవరు గొప్పగా చెప్పట్లేదు, నాకు పొగడ్తలు కావాలి అని మీ మనసులో చాలా ఉంటుంది. కానీ రాశిలోనే కుజుడు ఉండడం వలన కొన్ని విషయాలలో సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు తల వంచాలి, బంధుమిత్రు స్నేహితులతో ఉన్నప్పుడు మౌనం అవసరం, వీలైతే చిరునవ్వు, కుదరకపోతే ఏకాంతం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఆవేశానికి వెళ్ళారా మీరు ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని దిగదార్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. ధనావాక్కు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. కనుక ఈ 17వ తారీఖున అమావాస్య మంగళవారం సందర్భంగా మీరు తప్పకుండా కూష్మాండ దీపము, కాలభైరవుడి యొక్క దర్శనము, రుద్రాభిషేకము చేయడం వలన రుణ సమస్యలు, ధనపరమైన ఇబ్బందులు, షేర్లు, క్రయ విక్రయాలలో ఉండబడిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందడానికి మంచి సువర్ణపు కాలంగా భావించగలగాలి.